నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర కళాశాల పక్కన గతంలో నిర్మించిన రైతు బజార్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు వర్తకం చేసుకునే వ్యాపారులు తమకు స్థలం కేటాయించాలని కోరుతూ బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర కళాశాల పక్కన గతంలో నిర్మించిన రైతు బజారు కూరగాయల మార్కెట్లో కూరగాయలు వర్తకం చేసుకునే వ్యాపారులు తమకు స్థలం కేటాయించాలని కోరుతూ బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ తాము గత 2 సంవత్సరాలుగా రైతు బజార్ వద్ద కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఈ మధ్యకాలంలో అందులో సాంకేతిక శిక్షణ సంస్థను నెలకొల్పారని, అందువల్ల తాము వ్యాపారం చేసుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ, రేష్మ, మేకల శోభ, జానిపాషా, సుమతి, బాబా, బషీర్, పాలకూరు వెంకన్న, కాశమ్మ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియాకి నమస్కారం. ఏంటంటే మేము పేదవాళ్ళం, మేము జాలీల పక్కన బండ్లు పెట్టుకుని పండ్ల బండి పెట్టుకుని చాలా అమ్ముకునే బీదవాళ్ళం. మాకు రోజువారీ కూలి కూడా గుర్తులేదు. మాకు ఈ సిఐ కానీ తర్వాత ఈ పోలీస్ బృందాలు కానీ మాకు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టార్చర్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి దయచేసి ఏంటంటే మేము పేదవాళ్ళు బతికే అవకాశం అండి. అంత పెద్ద హైదరాబాద్ చార్మినార్ ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే कारोबार भी चलना, आपकी पेट की वक्ती रोटी भी चलना, तो क्या करना बोलते ट्रैफिक को जरा जाम नहीं करना, हम पिछाट के लगा लेना और उन्ना भी चलती, मगर हमारे पेट में मत मारो. మాకు పొట్ట మీద కొట్టమని దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మాట దొరుకుతుంది. మా కాడ లక్షల్లో కోట్లు, దాని మీద 3 రూపాయలు పైన వస్తాయి, 4 రూపాయలు వస్తాయి డజన్ అమ్మితే. అంతకంటే ఎక్కువ రావు. కానీ కనీసం మాకైతే బతికి హక్కును హరించకండి. మేము బీదవాళ్ళం. దయచేసి నేను పుట్టి పెరిగింది నల్గొండల. నేను 10 సంవత్సరాల నుంచి కూరగాయల బేరం చేసుకుంటున్నా సార్. రైతు మార్కెట్ అని 2 సంవత్సరాల కింద పేరు నమోదు చేసాడు సార్. అలా మాకు 2 మడగలు వచ్చినాయి సార్. అట్లా దాని అపోజిట్గా మేము కొన్ని కూరగాయలు వేసుకొని కూర్చున్నాం సార్. కొన్ని పోయి పెద్దగా అయింది. పెద్దగా ఎట్లా అయిందో షాపు, మా అప్పులు కూడా అంతే పెద్దగా అయినాయి సార్. మాకు ఇప్పుడు సడన్గా సీఎం వస్తురని మాకు చెప్పలేదు సార్. ఒకేసారిగా ఒకరోజు ముందే మాకు బంద్ చేయి అన్నారు. 2 రోజులు అన్నారు సార్. 3 రోజుల దాకా బంద్ చెప్పింది సార్. అయినా మా సరుకులు మేము పడేసుకున్నాం సార్. లేదన్నా 40,000 సరుకులు సార్ మేము పడేసుకున్నాము. అప్పు సప్పు మేము కట్టుకోవాలి సార్. మేము మిమ్మల్ని కట్టమని అంటలేము. మా అప్పు మేము తెచ్చుకున్నాం. మా తప్పది. మీరు చెప్పలేకపోయినా కూడా మా తప్పది. రోడ్డు మీద బతుకుతున్నాం. రోడ్డు మీద కూడా బతకొద్దని అంటారు సార్. మాకు ఇప్పుడు మడగలు ఇయ్యని అంటారు. సరే మడగలు ఇవ్వకపోతే మా జాగా మాకు మీరు హద్దు ఎంత అంటారో ఆ హద్దులోనే పెట్టుకుంటాం సార్. సీఏ గారు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా దయచేసి మాకు కొద్దిగా మీరు హద్దు చెప్పి మీరు ఎంతవరకు పెట్టుకోబట్టి అంతవరకే పెట్టుకుంటారు సార్. నేను కూరగాయలు మాత్రం మా పొట్టలు మాత్రం కొట్టకండి సార్. మా చిన్న పిల్లలు ఉన్నారు. నా వల్ల 3 పనులు బతుకుతారు సార్. వాళ్ళు మొగలు లేనోళ్ళు సార్. వాళ్ళు 3 బతుకుతారు సార్. నా వల్ల నేను బతికింది కాక నా వల్ల 3 బతికిస్తున్నా సార్. నేను ఏమైనా ఉన్నదాన్ని కానీ సార్, లేకున్న దాన్ని అయినా కూడా నేను 3 బతికించుకుంటున్నా. నాకు తెలుసు కష్టం విలువ తెలుసు. నేను ఈ బేరంలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. మీ 25 ఏళ్ళు ఇక్కడ బేరం చేయబట్టి అల్లం వెలుగట సార్. అంగళ్ళు పోయేది సార్. మేము అంగళ్ళు పోకుంటే ఇక్కడ కాళ్ళ నొప్పులు వచ్చి షుగరు బీపీ వచ్చేసి ఇక్కడనే లోకల్ పెట్టుకుంటున్నాం సార్. పెట్టుకుని ఇల్లు మడిగి వచ్చింది సార్. మడిగి వస్తే మాకు మడిగలు వస్తే మడిగల మేము అందరం ఉంటే మేము పెట్టుకుందాం. మడిగల అందరూ పెట్టుకోలేదు సార్. ఎవ్వరు రాలే. అలా 300 మడిగలు వచ్చినాయి. మేము 4 పోయి పెట్టుకున్నాం. 4 పోతే వాళ్ళకి గిరాకీ ఎవరు రాలేదు సార్. 3 రోజులలో వేరే వాళ్ళు చల్ల పెడితే అది కొట్టుకొని ఇతరికి వచ్చేస్తారు. వాళ్ళు తాళాలు వేసుకురు. బయట పెట్టుకుంటాం సార్. మేము బయట పెట్టుకుంటే మమ్మల్ని ఇప్పుడు 4 రోజులు అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. తీతి అన్నారు. ఆ సార్ వస్తే తీసేసినాం. మళ్ళీ ఎల్లుండి పెట్టుకున్నారు. ఎల్లుండి పెట్టుకుందని ఎల్లుండి కూడా పెట్టొద్దు అన్నారు. మళ్ళీ సరే 4 రోజులు పైన పెట్టుకున్నారు. 4 రోజులు పోయినాక పెట్టినాం. 4 రోజులు పెట్టి బయట కూడా పెట్టుకుని ఇస్తారు సార్. మనకు పోలీసులు వచ్చి మనకు టార్చర్ చేస్తారు సార్. ఇందాక సార్లు వచ్చారు. కూలీ బాగా రాత్రి మీకు ఏమైంది అంటున్నారు సార్. అయితే మీ అట్లా కూలీ పోయి చేస్తే మీకు కూలి కదా సార్. మాకు మా పరిస్థితి బాగాలేదు సార్. మీకు దయచేసి చెప్తున్నాం. మాకు ఇంత అడ్డాలు ఇస్తే మేము బతుకుతాం సార్. అదే మేము కొంత స్థలం చూపించి మీకు దయచేసి మేము పట్టుకుంటున్నాం. వందనాలు మీకు. మాకు దయచేసి అన్నకి ఇంత జాగా చూపిస్తే మేము బతుకుతాం. మేము దాని ఆకుకూరలు అమ్ముకుంటా రైతు బజార్ దగ్గర మా దూరపల్లి గ్రామము. ఆకుకూరలు పండిస్తే సాయంత్రం వచ్చి అమ్ముకుంటాం. ఇక్కడికి 3 రోజుల నుంచి మమ్మల్ని అమ్ముకొని ఇస్తలేరు. సీఎం ఒకసారి తీయమన్నారు.
తీసినాము, మళ్ళీ పెట్టుకోమన్నారు. పెడదామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని గెదిమి కొడుతున్నారు. మరి మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి? రోజుకు ఒక 500 సంపాదించుకుంది మేము మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? మొత్తము అందరూ కూలికి పోయి బతుకుతారంటే కూలి నెల దొరుకుతుంది, తర్వాత దొరుకుతుందా? మరి ఏం చేసి బతకాలి మేము? మాకేమన్నా సహాయం చేసి మా వృత్తి మామూలు చేసుకునేటట్టు చూడాలి.